హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చిపి టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు బామ్మ మాట. ఈ కథను రాసిన వారు దొండపాటి కృష్ణ గారు. ఇక మనం కథని మొదలుపెట్టేద్దాం. స్కూల్ అయిపోగానే బయటకు వచ్చిన పిల్లలు ఎవరికి నచ్చినవి వాళ్ళు కొనుక్కున్నారు. శ్రేయాస్ తాను కొనుక్కున్న 2 చింతపండు లాలీపాప్స్ తినటం అయిపోయింది. అది చూసిన అతని ఫ్రెండ్, ఒరే అటు చూడండిరా, అప్పుడే వాళ్ళ లాలీపాప్స్ అయిపోయాయి అంటూ వెక్కిరించాడు. వాడెప్పుడూ అంతేరా, మనలాగా కొనలేడు, వాడి దగ్గర డబ్బులుండవు అంటూ ఇంకొక ఫ్రెండ్ ఎగతాళి చేశాడు. ఇలా ఒక్కొక్కరు శ్రేయాస్ని అంటూ ఉంటే శ్రేయాస్ ఫ్రెండ్ అయిన అయాన్కు కోపం వచ్చింది. అరే, మీ నాన్న డబ్బులు ఇచ్చాడుగా, ఇంకా కొనుక్కోవచ్చుగా, చూడు ఎలా కామెంట్ చేస్తున్నారో అని ఉక్రోషంగా అన్నాడు. వద్దురా, వాటిని బెగ్గర్స్కి ఇద్దామని దాచుకున్నాను అని చెప్పాడు శ్రేయాస్. ఎప్పుడు చూసినా బెగ్గర్కి ఇద్దామంటావు అని చికాకుగా అన్నాడు అయాన్. మనకున్న దాంట్లో కొంత లేని వాళ్ళకి ఇవ్వాలని మా బామ్మ చెప్పిందిరా అంటూ అసలు విషయం చెప్పాడు శ్రేయాస్. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటే ఒక బిచ్చగాడు కనిపించడంతో అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసిచ్చాడు శ్రేయాస్. అది చూసి ఇంకొకతను కూడా బిడ్డ ధర్మం చేయి బిడ్డ అంటూ 2 చేతుల్ని ఊపుతూ దీనంగా అడిగాడు. శ్రేయాస్ దగ్గర డబ్బులు అయిపోవటంతో తాత, ఈ డబ్బుల్ని ఇద్దరు పంచుకోండి అని చెప్పాడు. అలాగేనని తలూపి శ్రేయాస్ను చల్లగా బతుకు అని దీవించారు వాళ్ళిద్దరూ. సంబరంగా అక్కడి నుండి కదిలాడు. అప్పుడు అతని ముఖంలో ఓ మెరుపును చూశాడు అయాన్. మరుసటి రోజు అయాన్ను తీసుకుని మార్కెట్కి వెళ్ళాడు అతని తండ్రి రాకేష్. బేకరీలో ఏదన్నా కొనుక్కోమని డబ్బులిచ్చాడు. చాక్లెట్ కొనుక్కుని వెనక్కి తిరిగి రాగానే అయాన్కు అక్కడ ఫుట్పాత్ మీద ముసలివారైన 3 బిచ్చగాళ్ళు కనిపించారు. వాళ్ళని అలా చూస్తే జాలేసింది. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న డబ్బులు ఇవ్వు, వాళ్ళకిస్తాను అని బిచ్చగాళ్ళని చూపిస్తూ అడిగాడు. చిల్లర లేదురా అంటూ ఎప్పట్లాగే జేబును తడుముకున్నాడు రాకేష్. చిల్లరే ఇవ్వాలని లేదుగా అంటూ నాన్న చేతుల్లో నుంచి 20 రూపాయల నోటు తీసుకుని అక్కడున్న 3 బిచ్చగాళ్లకు ఇచ్చాడు అయాన్. ఎంతో సంతోషించిన బిచ్చగాళ్ళు చల్లగా ఉండు బాబు అని మనస్ఫూర్తిగా దీవించారు. వాళ్ళ కళ్ళల్లో మెరిసిన మెరుపుని, ముఖంలో ఆనందాన్ని చూశాక అయాన్కు చాలా సంతోషమేసింది. ఇలా ఇవ్వమని నీకెవరు చెప్పారా అని బండెక్కుతూ కొడుకుని అడిగాడు రాకేష్. లేని వాళ్లకు ఇవ్వాలని శ్రేయాస్కి వాళ్ళ బామ్మ చెప్పిందట నాన్న. వాడు నాకు చెప్పాడు. ఈ పని నాకెంతో నచ్చింది, అందుకే మనం కూడా ఇది ఫాలో అవుదాం నాన్న అన్నాడు అయాన్. సరే అని నవ్వుతూ బండి స్టార్ట్ చేశాడు వాళ్ళ నాన్న. ఇదండి ఈరోజు స్టోరీ. ఈ కథ మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.